ఘనమైన తెలుగు కుటుంబానికి మరొకసారి స్వాగతం అండి. గత వీడియోలో అచ్చులకు సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆ వీడియోను అనుసరిస్తూ ఇక్కడ 15 ప్రశ్నల క్విజ్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే గత వీడియోను చూడలేదో వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామండి. ఖచ్చితంగా ఆ వీడియోను చూసిన తర్వాత క్విజ్లో పాల్గొని ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక క్విజ్లోనికి వెళ్దామా. మొదటి ప్రశ్న, వర్ణమాలలోని అచ్చుల సంఖ్య ఎంత? ఏ 56, బి 16, సి 36, డి 26. సరైన సమాధానం బి 16. తర్వాత ప్రశ్న, అచ్చులలోని హ్రస్వముల సంఖ్య ఎంత? ఏ 7, బి 8, సి 9, డి 10. సరైన సమాధానం ఏ 7. తర్వాత ప్రశ్న, అచ్చులకు మరొక పేరేమిటి? ఏ ధ్వనులు, బి వక్రము, సి ప్రాణము, డి పైవన్నీ. సరైన సమాధానం సి ప్రాణాలు. తరువాతి ప్రశ్న, ఒక మాత్రా కాలంలో పలుకుబడే వాటిని ఏమంటారు? ఏ అచ్చులు, బి హ్రస్వాలు, సి దీర్ఘాలు, డి వృద్ధులు. సరైన సమాధానం బి హ్రస్వాలు. తర్వాతి ప్రశ్న, క్రింది వానిలో వక్రములు ఏవి? ఏ ఏ ఏ ఓ ఓ, బి ఏ ఓ ఐ ఔ, సి ఏ ఐ ఓ, డి ఓ ఓ ఔ. సరైన సమాధానం ఏ ఏ ఏ ఓ ఓ. తర్వాత ప్రశ్న, ఐ ఔలను ఏమంటారు? ఏ వక్రములు, బి వక్రతమములు, సి వృద్ధులు, డి దీర్ఘాలు. సరైన సమాధానం సి వృద్ధులు. తరువాతి ప్రశ్న, వంకరగా ఉండే అక్షరాలను ఏమంటారు? ఏ వక్రములు, బి వక్రతమములు, సి వృద్ధులు, డి దీర్ఘాలు. సరైన సమాధానం ఏ వక్రములు. తరువాతి ప్రశ్న, ఈ క్రింది అక్షరాలలో దీర్ఘం ఏది? ఏ ఈ, బి ఏ, సి ఐ, డి ఓ. సరైన సమాధానం ఏ ఈ. ప్రశ్న, ఆ ఈ ఉ రులను ఏమంటారు? ఏ దీర్ఘాలు, బి వక్రాలు, సి వక్రతమాలు, డి హ్రస్వాలు. సరైన సమాధానం డి హ్రస్వాలు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది అక్షరాలలో వృద్ధులు ఏవి? ఏ ఈ, బి ఐ, సి ఏ, డి ఆ.
సరైన సమాధానం బి ఐ. తరువాతి ప్రశ్న, దీర్ఘాల సంఖ్య ఎంత? ఏ 9, బి 7, సి 6, డి 4. సరైన సమాధానం ఏ 9. తర్వాత ప్రశ్న, 2 ధ్వనుల కలయికతో ఏర్పడే అక్షరాలేవి? ఏ అచ్చులు, బి హల్లులు, సి వక్రములు, డి వృద్ధులు. సరైన సమాధానం డి వృద్ధులు. తరువాతి ప్రశ్న, స్వయంగా ధ్వనించే అక్షరాలను ఏమంటారు? ఏ స్వరములు, బి ప్రాణములు, సి వర్ణాలు, డి వర్గాలు. సరైన సమాధానం స్వరములు. తరువాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో వక్రతమాలు ఏవి? ఏ ఏ ఏ ఐ, బి ఓ ఓ ఔ, సి ఐ ఔ, డి పైవన్నీ. సరైన సమాధానం సి ఐ ఔ. తర్వాతి ప్రశ్న, ఇగ్ ప్లస్ ఈ కలయికతో ఏ అక్షరం వస్తుంది? ఏ గి, బి గీ, సి గు, డి గే. సరైన సమాధానం బి గీ. ఈ క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదములండి. ఖచ్చితంగా మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు విశేషాల కోసం ఘనమైన తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక్కసారి అందరికీ ధన్యవాదములు.